విష్ణు సహస్రనామంలోని ఒక్కో శ్లోకానికి ఒక్కొక్క విశిష్టమైన ఫలితం ఉన్నది. ఈ జన్మజాతకంలోని నక్షత్ర మరియు నక్షత్ర పాదాల ప్రకారం ఆయా శ్లోకాలను పఠించడం వలన కలిగే నిర్దిష్ట ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పునర్వసు నక్షత్రము విష్ణు సహస్రనామాలలోని శ్లోకాలలో 25 నుంచి 28 వరకు. ఫలితం: పునర్వసు వారికి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. కోల్పోయిన పదవులని, గౌరవాన్ని తిరిగి పొందుతారు. 27వ శ్లోకం తలపెట్టిన కార్యాలలో సంపూర్ణ సిద్ధిని ఇస్తుంది. పఠించే విధానం: ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత మీ నక్షత్ర శ్లోకాన్ని కనీసం 28 సార్లు పఠించండి. వీలైతే నెయ్యి దీపం వెలిగించి స్వామివారికి నమస్కరించుకోండి. పునర్వసు 1వ పాదం శ్లోకం 25. అవర్తనో నివృత్తాత్మ సంవృత్తః సంప్రమర్దనః అహసంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః. తాత్పర్యం: సంసార చక్రము తిప్పేవాడు, పాపములను అణిచివేసేవాడు, సూర్య అగ్ని స్వరూపుడు మరియు భూమిని మోసే ధరణీధరునకు నమస్కారం. పునర్వసు 2వ పాదం శ్లోకం 26. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వభుగ్విహభుః సత్కృతః సాధుర్జాహ్నుర్నారాయణో నరః. తాత్పర్యం: అనుగ్రహం చూపేవాడు, విశ్వాన్ని భరించి అనుభవించేవాడు, సజ్జనులను రక్షించే నారాయణునికి నమస్కారం. పునర్వసు 3వ పాదం శ్లోకం 27. అసంఖ్యేయో ప్రేమేయాత్మ విశిష్టాశిష్టకృచ్ఛు సిద్ధార్థ సంకల్ప సిద్ధితః సిద్ధి సాధనః. తాత్పర్యం: కొలవలేని వాడి రూపం కలవాడు, అత్యుత్తముడును, కోరిన కోరికలు సిద్ధించేలా చేసేవాడు మరియు సర్వసిద్ధులకు మూలమైన వానికి నమస్కారం. పునర్వసు 4వ పాదం శ్లోకం 28. వృషా హి వృషభో విష్ణుర్వృష పర్వ వృషోదరః వర్ధనో వర్ధమానస్య వివిక్తః శృతిసాగరః. తాత్పర్యం: ధర్మస్వరూపుడు, అంతటా వ్యాపించినవాడు, భక్తుల సంపదను పెంచేవాడు మరియు వేదములకు సముద్రము వంటి వానికి నమస్కారం.